నిన్న ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు అంటే ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న యూనివర్సిటీ జేఏసీ నాయకులు విద్యార్థి నాయకులు ఒక ప్రెస్ మీట్ పెట్టిరు. ఒక్క పేపర్లో ప్రెస్ మీట్ వార్తలు ఇది చూడండి. ఒక్క పేపర్లో పుసుక్కున రాస్తే గవర్నమెంట్ ఏడా యాడ్స్ ఆపేస్తుందో, ఏడా మమ్మల్ని తిడుతుందో. ఎందుకంటే వీళ్ళే కూడా ఫామ్ హౌస్లు ఉన్నాయి, లీడర్లై అన్ని పేపర్ల అధినేతలై ఫామ్ హౌస్లు ఉన్నాయి. మళ్ళీ మా ఫామ్ హౌస్లు ఎడా కూలుస్తారో అనుకున్నారో ఏమో. ఇట్లాంటి వార్తలు అసలు రానే రావు, కంటికి కూడా కనబడాయి. ఎన్నో ఒక దగ్గర ఉన్నట్టుగా నాకు పంపించారు, అది ఎన్నో దొరకలేదు. దిశలోనే ఎక్కడో ఏడ రాసిన వాళ్ళనే అడుగుదాం. ఆదాబా దిశలోనే రాసిరు ఎన్నో. సికింద్రాబాద్ ఎంత ఘోరంగా ఉంటుందంటే పరిస్థితి. ఇది ఏడుందో ఇది 6-7 పేజీ. సో అయితే నిన్న వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఆ ప్రెస్ మీట్లో వీళ్ళంతా పాల్గొన్నారు. లీడర్లు ఎవరెవరు ఉన్నారంటే ఈ ప్రెస్ మీట్కి హాజరైన వాళ్ళలో డాక్టర్ పిడమర్తి రవి, లోకేష్ యాదవ్, చరణ్ కౌశిక్ యాదవ్, దుర్గం భాస్కర్, కోట శ్రీనివాస్ గౌడ్, దరువెల్లన్న, మందార భాస్కర్, శ్రీధర్ గౌడ్, కృష్ణకాంత్, కేతూరి వెంకటేష్, మానవతారాయ్, రామారావు గౌడ్, రవీందర్ నాయక్, వరంగల్ రవి, రెడ్డి శ్రీనివాస్ ముదిరాజ్, సతీష్. సో వీళ్ళంతా పాల్గొన్నారు. వీళ్ళంతా పాల్గొని మా ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి ఏంది, రేవంత్ రెడ్డి గారు ఏం ఆలోచించారు, ఎందుకంటే ఒక్క ఎమ్మెల్యే స్థానం ఇయ్యలే వాళ్ళు. పాపం ఎమ్మెల్యే టికెట్లు రాకపోతే వార్ రూమ్ ముందు గొడవ చేస్తే ఇదే రేవంత్ రెడ్డి లోపలికి పిలిపించుకొని మీ పోరాటం అద్భుతం, మీరు లేనిది తెలంగాణ లేదు, కాంగ్రెస్ పార్టీ లేదు, మేము అధికారంలోకి వచ్చే అవకాశం లేదు, మీకు సమున్నతమైన స్థానం కల్పిస్తాం, కార్పొరేట్ చైర్మన్లు ఇస్తాం, ఎమ్మెల్సీలు ఇస్తామని వాళ్ళకి ఏదో నచ్చజెప్పి ఆ రోజున ఆందోళన విరమింపజేసిండు. కట్ చేస్తే పవర్లోకి వచ్చిర్రు. పవర్లోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీలు లేవు, కార్పొరేషన్ చైర్మన్లు 37 ప్రకటిస్తే ఒక్కటి లేదు అందులో. ఇంకా మిగిలిన ఒక 15-16 ఉన్నాయి. అందులో రూపాయి బడ్జెట్ లేని కార్పొరేషన్లు ఉన్నాయి, ఏమేమో ఉన్నాయి. మొత్తానికైతే వాళ్ళు ఏమడుగుతున్నారు, ఏదైనా ఒక చిన్న ప్రోటోకాల్ వస్తుందేమో, మేము ఇంతగా పోరాటం చేసినాం కదా, ఒక పదవి వస్తుందేమో అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఒక 5-6 పోస్టులు ఇస్తే పోయేదే ఉందండి. ఒక కార్పొరేషన్లు ఒక 5-6 కార్పొరేషన్లు ఇచ్చి ఓ 2-3 ఎమ్మెల్సీలు ఇచ్చి, ఎట్లాగో ఎమ్మెల్యేలు ఇవ్వలే కదా. ఇప్పుడు మీరు ఎంతటి వారినైనా వదలమని చెప్తున్నారు కదా, మరి ఎంతటి వారినైనా బుజ్జగించే ప్రయత్నం ఎందుకు చేయలేకపోతుంది పార్టీ? పోరాటం చేసిన వాళ్ళని ఎందుకు మీరు పక్కన పెడుతున్నారు? అండ్ దట్టు ఇంకొక చాలా భయంకరమైన విషయం ఏంటంటే ఇందులో వీళ్ళంతా ఈ ఉస్మానియా యూనివర్సిటీ పోరాటం చేసిన వీళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీలే. కనీసం వీళ్ళని ఇట్లా కంటితో కూడా చూడరు వీళ్ళని. మళ్ళీ వీళ్ళ పనులు కావాలి, వీళ్ళ పార్టీ విధానాన్ని బలంగా తీసుకెళ్లేది వీళ్ళే. చలో మీరు సిద్ధంగా ఉండండి, ఒకవేళ మీరు ఏ పదవి ఇవ్వకుండా వీళ్ళందరూ కలిసి మీకు వ్యతిరేకంగా పోరాటం నిర్మించే పని ప్రారంభిస్తారు. బతుకుతారా మీరు? ఉంటారా ఒక రోజు పదవిలో? ఒక 10 రోజులు మీరు మీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోగలుగుతారా? ఇదే ఉస్మానియా వేదికగా ఉస్మానియా విద్యార్థి యువకులు ఎవరైతే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మీకు వ్యతిరేకంగా పోరాటం స్టార్ట్ చేస్తే ఒక 10 రోజులు మీరు మీ ప్రభుత్వాన్ని నడపగలుగుతారా? పోచారం శ్రీనివాసరెడ్డికి పదవి ఇవ్వడం తెలుస్తుంది, గుత్తా అమిత్ రెడ్డికి పదవి ఇవ్వడం తెలుస్తుంది. వీళ్ళు కదా మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చింది, వీళ్ళు కదా రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసింది. పోచారం శ్రీనివాసరెడ్డి చేసిండు, గుత్తా అమిత్ రెడ్డి చేసిండు, జగ్గారెడ్డి చేసిండు, జగ్గారెడ్డి భార్య చేసింది మిమ్మల్ని ముఖ్యమంత్రిని. మొత్తం 36-37 పదవులు ఇప్పటి కార్పొరేషన్లు ఇస్తే అంతా సగానికి రెడ్లే ఉన్నారు, మొత్తం ఓసీలే ఉన్నారు. వాళ్ళకి ఇవ్వద్దని అంటే ఎవరు అంటలేరు ఇక్కడ. మళ్ళీ అదే ఓసీలో కూడా మళ్ళీ పెద్ద పెద్దోళ్ళే, మళ్ళీ అన్న కూడా చిన్న వాళ్ళు ఎవరు ఉండరు. మళ్ళీ అందులో కూడా పేదోళ్ళు కష్టపడ్డ వాళ్ళు మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చే వాళ్ళు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వరు? ఇవ్వం. జగ్గారెడ్డికి టికెట్ ఇవ్వచ్చు, జగ్గారెడ్డి ఓడిపోతే జగ్గారెడ్డి భార్యకి టీఎస్ఐఏసీ కార్పొరేషన్ చైర్మన్ పదవి. ఎంత పెద్ద పోస్ట్ అది. మీరే పీసీసీగా ఉన్నప్పుడు జగ్గారెడ్డి మీకు వ్యతిరేకంగా పనిచేస్తే జగ్గారెడ్డి కేటీఆర్ మనిషి అని మీ సోషల్ మీడియానే ప్రచారం చేసింది. మొత్తం హైదరాబాద్లో ఉన్న భూములు కొల్లగొట్టిందంత కేటీఆరే, ఓపెన్ కనిపిస్తున్నది. మరి అదే టీఎస్ఐఏసీ చైర్మన్ పదవి జగ్గారెడ్డి భార్యకే ఇచ్చారు. ఏ ఉద్దేశంతో ఇచ్చారు? ఏ ఆలోచనతో ఇచ్చారు? మీ కాన్స్పిరసీ ఏంటి దీని వెనకాల? దీనికి ఏమైనా ఆన్సర్స్ ఉన్నాయా?
వీళ్ళంతా ప్రెస్ మీట్లు పెట్టి అడుక్కోవాలా మిమ్మల్ని, మాకు పదవి కావాలని? ఇస్తారు. ఇప్పుడు ఈ 16-17లో ఒకటో రెండో ఇస్తారు, ఓ 2-3 పేర్లు ఏవో వినిపిస్తున్నాయి. ఎట్లా ఇస్తారు? వాళ్ళు మహిళ అయి ఉండాలా, వాళ్ళు బీసీ అయి ఉండాలా, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి ఉండాలా, ఏ జిల్లాలో ఏ పదవి రానోళ్ళు అయి ఉండాలా, ఇట్లా ఒక 4-5 అంశాలు ఎవరెవరికైతే సెట్ అవుతాయో వాళ్ళకి పదవి ఇస్తారు. పదవి ఇచ్చి ఏమంటారంటే మహిళలకు ఇచ్చారంటే వాళ్ళనే చూపిస్తారు, బీసీలకు ఇచ్చారంటే వాళ్ళనే చూపిస్తారు, ఫలానా జిల్లా నుంచి పదవి వచ్చిందంటే వాళ్ళనే చూపిస్తారు. ఒక 5-6 పోస్టులు ఇచ్చేయచ్చు కదా, తప్పేముంది? సో చాలా దారుణం, చాలా దుర్మార్గం. వాళ్ళు నిన్న ఇంకా రిక్వెస్ట్ చేస్తే ఉపయోగం లేదండి బాబు, మీరు బయటకు వచ్చి మాట్లాడండి. మీకు పదవులు రావు, మీకు పదవులు ఇవ్వరు, మీరు రాసి పెట్టుకోండి. వీళ్ళు ఇచ్చే పొజిషన్లో లేరు. మీరు మొన్ననే పోచారం శ్రీనివాసరెడ్డికి పదవి ఇచ్చారంటేనే అర్థమవుతుంది కదా. ఇంత గొడవ జరిగిన తర్వాత, ఇంత మాట్లాడిన తర్వాత కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి పెద్ద పెద్ద కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇస్తారంటే అర్థమవుతున్నది కదా ఈక్వేషన్ ఇక్కడ. పాత్రికేయ మిత్రులకు అందరికీ ఉద్యమాభివందనాలు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉస్మాన్ సిటీ విద్యార్థి నాయకత్వంగా, ఉద్యమ బిడ్డలంగా దాదాపు 2 దశాబ్దాల పాటు అనేక త్యాగాలు చేసి, అనేక కేసులు మోసి, అనేక సార్లు జైలు పాలై, లాఠీ దెబ్బలు, అనేక రకాలుగా తీవ్ర నిర్బంధాలకు గురైన ఇలా ఉస్మాన్ సిటీ విద్యార్థి నాయకత్వం, ఓయూజేసీ నాయకత్వం, తెలంగాణ ఉద్యమ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రధాన నాయకత్వం అందరం కూడా ఇలా ఉస్మాన్ సిటీలో సమావేశం కావడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరలేదనే ఒక ప్రధాన ఆలోచన తెలంగాణ ఉద్యమకారులందరిలో కూడా దాదాపు గత 10 ఏళ్ల కాలంగా కూడా ఆవేదన, ఆక్రోశం, అనేక రకాల అవమానాలు, పైగా నిర్బంధాలు. తెలంగాణ రాష్ట్రంలో కూడా జైలు జీవితాలు గడిపిన వాళ్ళం చాలామంది. ఉద్యమ కాలంలో జైలు జీవితాలు గడిపిన వాళ్ళం, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా జైలు జీవితాలు గడిపి ఈ రోజుకు కేసులకు, పేషీలకు హాజరవుతున్న వాళ్ళు. ఇలా కాంగ్రెస్ పార్టీ గెలుపులో, కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ రాష్ట్రంలో ఒక మార్పు రావాలని, దొరల గడీల పాలన బద్దలు కావాలని, తెలంగాణలో ఒక ప్రజాప్రభుత్వం ఏర్పడాలని చెప్పేసి అందరం కూడా ఎవరి శాయశక్తులంగా కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవుల్లో ఉండి తెలంగాణ ఉద్యమకారులుగా, ఉస్మాన్ సిటీ విద్యార్థి నాయకులుగా కోరుకొని జిల్లాలలో, గ్రామీణ స్థాయిలలో కూడా, నియోజకవర్గాల స్థాయిలో అందరం కూడా కష్టపడి పనిచేసి ఈ ప్రజాప్రభుత్వం రావడంలో అత్యంత కీలక పాత్ర వహించిన వాళ్ళు. కాబట్టి ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు ఒక్కొక్కటిగా నెరవేరుతున్న క్రమం మనం చూస్తా ఉన్నాం. జూన్ 2వ తేదీన పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ద్వారా ఆహ్వానం అందడాన్ని తెలంగాణ ఉద్యమకారులుగా అందరం సంతోషపడ్డాం. తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల తర్వాత మొదటి ఆహ్వానం అది మాకు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిరుద్యోగులందరూ కూడా, అనేక సంవత్సరాలు చదువుతున్న నిరుద్యోగులు గంపెడు ఆశలతో ఉంటే ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా లేకుండా 10 ఏళ్ల కాలం గడిచిపోయింది. తెలంగాణ నిరుద్యోగ యువత, తెలంగాణ ఉద్యమకారులు అనేక మంది గ్రూప్ 1 ఆఫీసర్లు, గ్రూప్ 2 ఆఫీసర్లు కావాల్సిన వాళ్ళు వాళ్ళ వయసు కోల్పోయిన సందర్భం మనం చూసాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో మళ్ళీ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అట్లాగే గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మీరు చూశారు, గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా రేపు ఎగ్జామ్లను వాయిదా వేయాలంటే నిరుద్యోగుల మాట విన్న ప్రభుత్వం గ్రూప్ 2కు సంబంధించిన ఎగ్జామ్ను కూడా డిసెంబర్ వరకు వాయిదా వేసి చదువుకునే అవకాశం కల్పించింది. ఇట్లా ఏ రకంగా చూసినా కూడా జాబ్ క్యాలెండర్లను ప్రకటించి నిరుద్యోగుల పక్షాన ఈ తెలంగాణ ప్రభుత్వం నిలబడ్డది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రావడంలో అత్యంత కీలక భూమిక 35 లక్షల మంది నిరుద్యోగులు అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ప్రజా ప్రభుత్వం ఖచ్చితంగా ఇది ప్రజల ప్రభుత్వంగా, ఇది నిరుద్యోగుల ప్రభుత్వంగా, ఇది ఉద్యమకారుల ప్రభుత్వంగా ఉండబోతుందనే విషయం మనం అందరం కూడా చూస్తాను. అదే క్రమంలో దాదాపు 2 దశాబ్దాల పాటు తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర వహించి అనేక త్యాగాలు చేసిన ఉద్యమ నాయకత్వం ఇవాళ ఉస్మాన్ సిటీ విద్యార్థి నాయకత్వం, అట్లాగే కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకత్వం, అన్ని యూనివర్సిటీల విద్యార్థి నాయకత్వం. కాబట్టి ఈ విద్యార్థి ఉస్మానియా నాయకత్వానికి, ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ నాయకత్వానికి రాబోయే నామినేటెడ్ పదవులలో మొదటి నామినేటెడ్ లిస్టులో 37 మందికి ఇస్తే అందులో మాకు అవకాశాలు రాలేదు. తెలంగాణ సమాజం మొత్తం కూడా ఇలా ఆవేదన చెందింది.
అదే రకంగా రేపో మాపో రెండవ లిస్ట్ రాబోతా ఉన్నది. ఖచ్చితంగా కొంతమందికి విద్యార్థి ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద, అలాగే ఉప ముఖ్యమంత్రి గారి మీద, రాష్ట్ర మంత్రివర్గం మీద పూర్తి స్థాయి ఆశాభావంతో, విశ్వాసంతో ఉన్నాం. ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని ఏదైతే ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో ప్రకటించిందో అటువైపుగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని త్వరలో మేమందరం కూడా కలవబోతా ఉన్నాం. అదేవిధంగా ఇలా గౌరవ కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడాన్ని మేమందరం కూడా స్వాగతిస్తూనే, అదేవిధంగా విద్యార్థి ఉద్యమ నాయకత్వం కూడా త్యాగం చేసిన నాయకత్వం ఉన్నది. దీంట్లోకి వెళ్ళి కూడా ఖచ్చితంగా రేపు రాబోయే ఖాళీలలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఎమ్మెల్సీలుగానో, లేదా అవసరమైతే రాజ్యసభ సభ్యులుగానో, లేదా ఏదో రకంగా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్, రాష్ట్ర స్థాయి డైరెక్టర్లు, అలాగే జిల్లా స్థాయిలో ఉన్న నాయకత్వానికి జిల్లా స్థాయిలో పదవులు ఇవ్వాలని చెప్పేసి, దానివల్ల ఈ ప్రజాప్రభుత్వం మరింతగా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చే వైపుగా, తెలంగాణ ఉద్యమకారుల ఆలోచనలను ప్రతిబింబించే విధంగా ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి త్వరలోనే మేమందరం కూడా కలిసి ఉమ్మడిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవబోతా ఉన్నాం, అలాగే ఉప ముఖ్యమంత్రి గారిని కలవబోతున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో తెలంగాణ ఉద్యమకారులు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదని చెప్పేసి, ఉద్యమకారులకు న్యాయం చేసే ప్రభుత్వం ఇది ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం. మళ్లీ దశ తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ ఉస్మానియా విద్యార్థులు కానీ, కాకతీయ విద్యార్థులు కానీ 20 సంవత్సరాలుగా కష్టపడి ఈరోజు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యారు. ఈ ప్రజాప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం కల్పించాలని చూసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, మంత్రివర్గానికి, ఎంపీలకు విజ్ఞప్తి చేసేది అంటే, ఈ ప్రజాప్రభుత్వంలో ఉద్యమకారులు అందరికీ, ఉస్మానియా విద్యార్థులందరికీ కూడా అవకాశం ఉన్న చోట రాజ్యసభ కానీ, 2 ఎమ్మెల్సీలే కానీ, 10 కార్పొరేషన్ చైర్మన్లే కానీ, అదేవిధంగా కమిషన్ మెంబర్లే కానీ అవకాశం కల్పిస్తూ, జిల్లాల వారికి కూడా జడ్పీ చైర్మన్లే కావచ్చు, అదేవిధంగా గంటల చైర్మన్ కానీ అవకాశం కల్పించి ప్రజాప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించాలి. విద్యార్థుల పాత్ర చాలా కీలకం తెలంగాణ ఉద్యమం కాబట్టి ప్రజాప్రభుత్వంలో ఈ అవకాశం కల్పించాలని కోరుతున్నాను. అదేవిధంగా తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ 60 సంవత్సరాల కాల తెలంగాణ ఇచ్చింది. ఇప్పుడు ప్రజాప్రభుత్వంలో కూడా మేమందరం భాగస్వామ్యంగా కల్పించాలని చెప్పి రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా మల్లికార్జున గారికి